ఆ టేప్లో చూసారు. నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోల్ని వీళ్ళు అయితే బాగుంటారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నారు కదా. తర్వాత చూద్దాంలేంటే ఒక రోజు అయితే నాకు నిజంగా చాలా ఇదైపోయాను, నేను హట్ అయిపోయాను. నా మాట అసలు వినట్లేదు మీరు, నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు, కొత్తవాడే చాలా బాగుంటాడు, పెట్టుకోండి అంటే అది ఆగు ఎవరు కట్ చేస్తే 3 రోజుల తర్వాత నాకు తెలిసింది. అరే నువ్వే నిన్నే అనుకుంటున్నావురా, నువ్వే చెయ్య అలా అయితే అసలు మన యాంబిషన్ అది కదా. కాదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తోటి నాది కూడా కాదు, వేరే అతను ఒక స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది, అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే నువ్వే యాక్టర్ అంటే సరే ఓకే. ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా, ఇప్పుడైతే 100 క్యాలిక్యులేషన్లు ఉంటాయి. అప్పుడు ఏముంది, సినిమా హిట్ అయింది అంటే సెట్, లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా. సో అంతే. సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అయితే ఉండదు కదా. అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ ఏడి కట్టాను కానీ పరిగెట్టుకుంటా వెళ్ళి క్లిప్ నెంబర్ సినిమా మొత్తం మొత్తం సినిమా సూపర్. ఒక సినిమా నాకు ఫిల్మ్ స్కూల్, దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు.